వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. అంతా నా ఇష్టం, నాకంటూ చెప్పేదెవరు? ఇదే ట్రంప్ ధోరణి. వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేశాక మిగిలిన లాటిన్ అమెరికా దేశాలను హెచ్చరించారు. నెక్స్ట్ టార్గెట్ మీరే అంటున్నాడు. అంతకంటే ముందు గ్రీన్లాండ్లో పాగా వేస్తా అంటున్నాడు. డెన్మార్క్ ట్రంప్ మాటలకు అదే స్థాయిలో సమాధానం చెప్తోంది. ముందు కాల్చిపాడేసి ఆ తర్వాత మాట్లాడతామంటోంది. దీంతో ప్రపంచ రాజకీయాల్లో మరోసారి గ్రీన్లాండ్ పేరు హాట్ టాపిక్ అయిపోయింది. అంతర్జాతీయ చట్టాలు, దౌత్య సాంప్రదాయాలన్నీ పక్కన పెట్టేసి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గ్రీన్లాండ్పై కన్నేస్తారు. అమెరికా భద్రతకు గ్రీన్లాండ్ తప్పనిసరి అంటూ దాన్ని ఎలాగైనా సరే తమ అధీనంలోకి తెచ్చుకోవాలనే ఆలోచనతో సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగానే గ్రీన్లాండ్ ప్రజలకు నేరుగా నగదు ఆఫర్లు ఇచ్చే ఆలోచనపై ట్రంప్ ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే కథనాలు అంతర్జాతీయ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. గ్రీన్లాండ్ను అమెరికా సొంతం చేసిన ప్రయత్నాలు గతంలో కూడా జరిగాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత డెన్మార్క్ అమెరికా భారీ మొత్తం ఆఫర్ చేసినా అది విఫలమైంది. ఇప్పుడు ట్రంప్ మరోసారి అదే లక్ష్యంతో కొత్త పద్ధతులు అనుసరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే గ్రీన్లాండ్ ప్రజల్లో ఎక్కువ మంది అమెరికాతో కలిసేందుకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతం గ్రీన్లాండ్ డెన్మార్క్ అధీనంలో ఉన్న స్వయం పాలనతో కొనసాగుతుండగా భవిష్యత్ నిర్ణయం తమదేనంటూ అక్కడి నాయకులు స్పష్టం చేస్తున్నారు. అంతర్జాతీయ చట్టాలు లెక్క చేయని ట్రంప్ వ్యాఖ్యలు ఈ వ్యవహారాన్ని మరింత వివాదాస్పదంగా మార్చేస్తున్నాయి. అసలు గ్రీన్లాండ్పై ట్రంప్కు ఎందుకు అంత ఆసక్తి? అమెరికాకు అక్కడున్న వ్యూహాత్మక లాభం ఏంటి? దీనిపై డెన్మార్క్ సమాధానం ఏ స్థాయిలో ఉంది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను వేగవంతం చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గ్రీన్లాండ్లో నివసిస్తున్న ప్రజలను డెన్మార్క్ నుంచి వేరు చేసి అమెరికాతో కలిపే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రణాళికలో భాగంగా గ్రీన్లాండ్లో నివసిస్తున్న సుమారు 57,000 మందికి ఒక్కొక్కరికి $10,000 నుంచి $1,00,000 వరకు నగదు చెల్లించాలన్న ప్రతిపాదనపై ట్రంప్ పరిపాలనలో చర్చలు జరిగినట్లు సమాచారం. మొత్తం మీద 10,000 కోట్ల రూపాయల మేర ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న కథనాలు వెలువడ్డాయి. నగదు ప్రలోభాలతో పాటు దైత్య ఒప్పందాలు, భవిష్యత్తులో సైనిక శక్తి వినియోగం వంటి అంశాలను ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గ్రీన్లాండ్ కొనుగోలు చేస్తామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలే ఈ చర్చలకు బలం చేకూర్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ ఆఫర్లను గ్రీన్లాండ్ నాయకత్వం తీవ్రంగా తిరస్కరించింది. తమ భవిష్యత్తును విదేశాలు నిర్ణయించలేవని గ్రీన్లాండ్ ప్రధాని స్పష్టం చేశారు. ఇక మరోవైపు నాటో దేశాలు కూడా అమెరికా చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గ్రీన్లాండ్ యూరప్, ఉత్తర అమెరికా ఖండాలకు మధ్యలో ఉండటం అమెరికాకు అతిపెద్ద వ్యూహాత్మక లాభం. రష్యా నుంచి అమెరికా వైపు ప్రయోగించే ఖండాంతర క్షిపణులను ముందుగానే గుర్తించే వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు ఇది కీలక కేంద్రంగా మారుతుంది. ఇక ఇప్పటికే వాయువ్య గ్రీన్లాండ్లో అమెరికాకు సైనిక స్థావరం ఉంది. ఇక మరో ప్రధాన కారణం ఖనిజ సంపద. ప్రపంచంలో అరుదైనవిగా పరిగణించే ఖనిజాలు గ్రీన్లాండ్లో అపారంగా ఉన్నాయి. లిథియం, గ్రాఫైట్ వంటి ఖనిజాలు విద్యుత్ వాహనాలు, ఆధునిక సాంకేతిక పరికరాలకు కీలకం. ఈ ఖనిజాల కోసం ఇప్పటి వరకు అమెరికా ఎక్కువగా చైనాపై ఆధారపడుతోంది. గ్రీన్లాండ్ తమ ఆధీనంలోకి వస్తే ఆ ఆధారపడ్డం తగ్గుతుందన్నది ట్రంప్ భావిస్తున్నారు. అంతేకాదు చమురు, సహజ వాయు నిల్వలు కూడా గ్రీన్లాండ్లో భారీగా ఉన్న పర్యావరణ కారణాల వల్ల ఇప్పటి వరకు వాటి వెలికితీత జరగడం లేదు. భవిష్యత్తులో వాటిని సొంతం చేసుకోవాలన్న ఉద్దేశం కూడా అమెరికాకు ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అటు డెన్మార్క్ కూడా అమెరికాను హెచ్చరిస్తోంది. గ్రీన్లాండ్ను ఆక్రమిస్తే ఇక దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. మా ఆదేశాలు లేకుండానే సైనికులు కాల్పులు జరుపుతారని డెన్మార్క్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తమ సైనికులు ముందుగా కాల్పులు జరిపిన తర్వాతే ప్రశ్నలు అడుగుతారని డానిష్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 1952 నాటి ఆర్మీ ఎంగేజ్మెంట్ రూల్స్ ప్రకారం ఇదే జరుగుతోందని వెల్లడించింది. ఈ రూల్ ప్రకారం సైనికులు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచి ఉండకుండా దురాక్రమణదారులపై దాడి చేస్తారని తెలిపింది. అయితే వచ్చే వారం డెన్మార్క్ గ్రీన్లాండ్ అధికారులతో సమావేశం కావాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. ఓ నివేదిక ప్రకారం ట్రంప్ సైనిక బల ప్రయోగం కాకుండా ఆ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
నిజానికి గ్రీన్లాండ్ పై డొనాల్డ్ ట్రంప్ కలలు ఇప్పటివీ కావు. డబ్బు, దౌత్యం, భద్రతా పేరుతో ఒత్తిడి, ఈ మూడింటిని ఆయుధాలుగా మార్చి ఒక స్వయం పాలిత ప్రాంత భవిష్యత్తును అమెరికా తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ గ్రీన్లాండ్ ప్రజలు మాత్రం స్పష్టంగా చెబుతున్నారు, తమ భవిష్యత్తు తమదేనని, అది నమ్మకానికి పెట్టే ఆస్తి కాదని అంటున్నారు. ఇక అంతర్జాతీయ చట్టాలను పక్కన పెట్టి ముందుకు వెళ్తే ఈ వ్యవహారం కేవలం గ్రీన్లాండ్కే కాదు, ప్రపంచ రాజకీయాలకే కొత్త ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు కూడా వెలువెత్తుతున్నాయి. గ్రీన్లాండ్ కోసం ట్రంప్ ఆలోచనలు కలలుగానే మిగులుతాయా, లేదా ప్రపంచాన్ని షాక్ గురిచేసే కొత్త రాజకీయ సంక్షోభానికి నాంది పలుకుతాయా అనే ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే మరికొన్ని రోజుల్లో వేచి చూడాల్సిందే.